నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా నడుస్తుంది ప్రోగ్రామ్? పీసీసీ ఆదేశాల మేరకు సో దాదాపు 2 అవర్స్ అవుతున్నది. ఎట్లా 2 అవర్స్లో సమస్యలు అయితే ఎంతమంది ఎన్నో సమస్యలతో వచ్చిండ్రు. అంటే గత 10 ఏళ్ళుగా అస్తవ్యస్తమైనటువంటి సమస్యలు, ఎన్నో సమస్యలు ఉండి పరిష్కారం కానటువంటివి ప్రజాపాలనలో ఒక దిక్కు అటు ప్రగతి భవన్లో, ఇటు ఒక దిక్కు గాంధీ భవన్లో అంటే ఇదివరకు వారంలో 2 రోజులు మంత్రులు వచ్చేది. ఇప్పుడు 10వ తారీఖు నుంచి ప్రతిరోజు 2 చైర్మన్లు, వారంలో ఒకసారి మంత్రులు, ఒకసారి 2 సార్లు మంత్రులు వస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సమస్యకి ఏదైతే సాల్వ్ చేయగలుగుతామో ఇమీడియట్ సాల్వ్ అయ్యేటటువంటి సమస్యల్ని కలెక్టర్లకు ఫోన్ చేసి, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, మంత్రులు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి చైర్మన్లు కానీ వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం 100% ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 11 గంటల నుంచి సుమారుగా గంటన్నరకు పైగా వారి అప్లికేషన్లు తీసుకొని చాలామంది కలెక్టర్లతో మాట్లాడారు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇమీడియట్గా అయ్యేటటువంటి సమస్యలు పరిష్కారం చేయమన్నారు. తర్వాత ఏవైతే అప్లికేషన్లు వచ్చాయో అవి మొత్తం డేటా ఇక్కడ ఒక కాపీ అండ్ నాగేశ్వరరావు గారికి ఒక కాపీ తీసుకొని వెళ్ళి వారు ఆ సమస్యల్ని ఫాలోఅప్ చేసి మరీ నేను సమస్యని పరిష్కారం చేస్తాను, ప్రభుత్వం పరంగా అయ్యే ప్రతి సమస్యని పరిష్కారం చేయడానికి మేము ముందున్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయ భూమిలో గతంలో ధరణిలో జరిగినటువంటి మోసాలే కానివ్వండి, ఈరోజు భూభారతి ద్వారా సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం వ్యవసాయ శాఖ మంత్రి ఎలాగో వచ్చారు. వారి సమస్యలు ప్రతిపక్షాలు కొన్ని కామెంట్ చేస్తున్నాయి. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటారు. వాస్తవమేనా? ఇయ్యకపోతే ఇయ్యలేదంటారు, ఇస్తే స్థానిక సంస్థలు ఏదైతే ఉంది ప్రజలకు కావాల్సినటువంటి పనులను చేస్తున్నాం. ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామో అనేది కూడా డేట్ చెప్పలేము మేము. అట్లాంటిది ఈరోజు అంటే నిన్నటిదాకా ఏమన్నా ఇస్తారా, లేకపోతే పోయి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాలని అన్న, ఇస్తేనేమో ఎలక్షన్లు అంటాం. 360 రోజులు ఏదో ఒకటి మాట్లాడు తప్పించి ప్రజలకు చేస్తున్నటువంటి పరిష్కారాలకి దాని గురించి మాట్లాడితే పోయి ధర్నా అంటారు, మాట్లాడితే పోయి లొల్లి తీసుకొని ఏదన్నా ఒకటి కామెంట్ చేస్తారు. ఇప్పుడు కామెంట్స్ ముఖ్యమా, ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్యమా అనేది ఇంపార్టెంట్ కదా. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద ఏదో ఒక సమస్య పరిష్కారం చేస్తోంది మా ప్రభుత్వం. కాబట్టి ఆ పరిష్కారం కోసమే ఈరోజు గాంధీ భవన్లో, ఈరోజు కాదు గత సంవత్సరం కాలం నుంచి అటు ప్రభుత్వం ఏర్పడిన వెరీ నెక్స్ట్ డే నుంచి సమస్యల పరిష్కారాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రైతు బంధు, రైతు భరోసా ఇస్తున్నాం. మేము రైతు భరోసా ఇస్తున్నది మొన్న లాస్ట్ మంత్ కూడా వచ్చాం కదా. రైతు భరోసా 4 ఎకరాలకి ఇచ్చారు, వాళ్ళది అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వానాకాలం సీజన్ ఇస్తారు. మీరే వానాకాలం ఇయ్యలేదు అంటారు కదా మొన్నటిదాకా. మరి ఇయ్యలేదంటే ఇస్తేనేమో ఎలక్షన్లు అంటారు, ఇయ్యకపోతేనేమో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని అసమర్థ ప్రభుత్వము. ఎండాకాలం సంబంధించి 4 ఎకరాల రైతులకు పడ్డాయి, మిగతా రైతులకు పడలేదు. మళ్ళీ అప్పుడే వానాకాలం సీజను రైతులకు ఇస్తారంటే మిగతా వాళ్ళకి వస్తాయా రావు అనేట ఒక ప్రశ్న కూడా బీఆర్ఎస్ తలెత్తుతుంది. తినబోతు రుచి చూడడం అవసరం లేదు. నిన్న 1 ఎకరం మూలకు 2 ఎకరాలు 3 ఎకరాల వరకు పరిష్కారమని మిగతా సాగు చేసే వాళ్ళకి అందరికీ కూడా రైతు భరోసా ఇచ్చినాము. మేము భరోసా మీదనే ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా మేము అందరికీ అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళలాగా ఫామ్ హౌస్లో కూర్చోలేదు. ప్రజాపాలనలో మేము గాంధీ భవన్లో కూర్చున్నాం. మంత్రుల వారి శాఖల పరంగా పనిచేస్తున్నారు. మిగతా అధికారులందరూ వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నాం. ప్రజాప్రతినిధులం అందరం పనిచేస్తున్నాం. వాళ్ళలాగా తిని బండుకునే ప్రభుత్వం కాదు మాది, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వము. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు కూసి రోజు పొద్దున్న లేస్తే మేమేం చేసినా దానికి ఒక క్వశ్చన్, చెయ్యకపోతే ఒక క్వశ్చన్, చేస్తే ఒక క్వశ్చన్. చెయ్యకపోవడం అనేది క్వశ్చనే లేదు. మీరు సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ మేము ఒక్కొక్కటి తీర్చిదిద్దాల్సి వస్తున్నది. కేటీఆర్ మహేష్ కుమార్ గౌడ్కి లీగల్ నోటీసులు పంపిస్తానని అంటున్నాడు. ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రావు లోపలికి పోయేసి వచ్చి 600కు పైగా 620 మందికి పైగా ఫోన్లో ట్యాపింగ్ చేసిండనే మాటని ఆయన చెప్పినటువంటి విషయమే బయటికి వచ్చి మాట్లాడిను. గత 2 సంవత్సరాలుగా మా అందరి ప్రజాప్రతినిధులే అందరివి అండ్ అంటే ప్రతిపక్షంలో ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులవి, వ్యాపారస్తులవి, మహిళలవి ముఖ్యంగా ఎంతోమందివి కూడా అంటే పర్సనల్వి
ఈరోజు పబ్లిక్ చేయడమా? లేదు అనంటే ఫోన్లో ట్యాపింగ్ చేసి పర్సనల్ని ఎట్లా మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పర్సనల్ వాళ్ళది. వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేసే అధికారం ఎవ్వరికి కూడా ప్రపంచంలో లేదు. అట్లీస్ట్ 3 days కన్నా ఎక్కువ చేయొద్దు. ఆ తర్వాత చేయాలంటే సెంట్రల్ నుంచి పర్మిషన్లు తెచ్చుకోవాలి. ఇష్టం వచ్చినట్ల సంవత్సరాల తరబడి ఫోన్లో ట్యాపింగ్ చేసి 2 సంవత్సరాలు ఫోన్లో ట్యాపింగ్ చేసుకుంటారా? వ్యక్తిగతంగా డిస్కషన్ చేసుకున్న విషయాలన్నీ మీరు మీ దగ్గర గుట్టుగా పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసుడు, భార్యాభర్తల మధ్యలో మహిళల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, మంచి చెడులు అన్నీ కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినటువంటి విషయం అబద్ధమా? ఎంతమందిని తీసుకొని వస్తాం? ఈరోజు అధికారులను తీసుకొని వస్తాం, ప్రజాప్రతినిధులను తీసుకొని వస్తాం, రాజకీయ నాయకుల్ని తీసుకొని వస్తాం. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు అయినాయని నిన్న పిఎస్లో వెళ్ళి ఎంతోమంది వాళ్ళకి జరిగినటువంటి విషయం, వాళ్ళ ట్యాపింగ్ అయినదని వాళ్ళకు కూడా నిన్న తెలియదు. ఎంతోమందికి బయటకు వచ్చిన దాకా మా ఫోన్ ట్యాప్ అయ్యి ఉన్నదని ఇంతవరకు తెలియదు. మేము అందరం భయంతోనే ఉన్నాం, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, ఎవరి వ్యక్తిగత విషయాలను బయటికి తీసుకొని పోయి ఎవరికేం ఇబ్బంది పెడతారో అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.